హలో ఫ్రెండ్స్, 1 మంత్ హార్డ్ వర్క్ తర్వాత మా షాప్ అనేది ఫైనల్గా ఓపెన్ చేసేసాము. ఇది నా డే 1 వీడియో. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ ఓనర్గా మారడం. ఫస్ట్ టైం మేమైతే 99 రూపీస్ అయితే ఆఫర్ అయితే పెట్టాము. ఫస్ట్ రోజు 99 రూపీస్ ఆఫర్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 150 మెంబర్స్ అయితే వచ్చారనమాట. నేనైతే వీడియో తీద్దాం అనుకున్నా కూడా నేనైతే కిచెన్ లోనే ఉండిపోయాను అనమాట. నాకైతే టైమే కుదరలేదు. ఆల్మోస్ట్ క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల కిచెన్ లో అయితే నేనైతే ఆర్డర్స్ చేస్తూ ఉండిపోయాను. మా అక్క మా బావ అయితే ఆర్డర్స్ అయితే తీసుకొని నాకైతే చెప్పారనమాట. దానివల్ల అయితే మాకు కొంచెం ఈజీ అయితే అయింది. నేనైతే ఇంతమంది వస్తారని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఒక్కొక్కరైతే 20-25 మినిట్స్ అయితే వెయిట్ చేసి మరి వ్యాఫల్స్ అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ డే 150 మెంబర్స్ రావడం, సెకండ్ డే కూడా మాకు 30-40 మెంబర్స్ అయితే వచ్చారనమాట. ఈ రోజు అయితే థర్డ్ డే అనమాట. థర్డ్ డే కూడా ఆల్మోస్ట్ 30 మెంబర్స్ అయితే క్రాస్ అయ్యారు. మాకు స్విగ్గీ, జొమాటో అవేం లేకుండానే ఆఫ్లైన్ లో మాకు 40 మెంబర్స్ దాకా వస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఎవరి దగ్గర ప్రమోషన్ కూడా చేయలేదు. షాప్ ఓపెనింగ్ ముందు కానీ షాప్ ఓపెనింగ్ తర్వాత కూడా. షాప్ అనేది 17th అయితే ఓపెన్ అయింది. ఈ రోజు అయితే 19th డేట్. మొత్తం 3 days అయితే కంప్లీట్ అయింది. ప్రతి ఒక్కరి దగ్గర అయితే నేను రివ్యూ తీసుకున్నా. ప్రతి ఒక్కరు టేస్ట్ చాలా బాగుంది, క్రిస్పీగా బాగున్నాయని చెప్పారు. మీరు కూడా మా వాఫల్స్ ని టేస్ట్ చేయాలనుకుంటే మా షాప్ లొకేషన్ వచ్చి విశాల్ మార్ట్ దాటుకున్న తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీ మెయిన్ గేట్ వస్తుంది. దాని పక్కనే యూనియన్ బ్యాంక్ ఉంది. దానికి ఆపోజిట్ గానే మన షాప్ అయితే ఉంటుంది అనమాట. ది వాఫెల్ కో అని చెప్పి బయటే బోర్డు వేసి ఉంటాము. మీరు కానీ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వేరే వాఫెల్ షాప్ కి అయితే వెళ్ళరు. మళ్ళీ మా షాప్ కి అయితే వస్తారు మీరు. ఇంకా మీరు నా బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి.